యాక్సిడెంటల్ రిస్క్ కవరేజ్, నార్మల్ రిస్క్ కవరేజ్. ఇవి మనం సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీలు విషయంలో చూస్తూ ఉంటాం. మనకి ఇన్సూరెన్స్ పాలసీ డెత్ క్లెయిమ్ వస్తే కనుక అది నార్మల్ క్లెయిమా, యాక్సిడెంట్ క్లెయిమా అనేది చెక్ చేస్తారు. అసలు నార్మల్ డెత్ అంటే ఏమిటి, యాక్సిడెంటల్ డెత్ అంటే ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే కనుక, నార్మల్ డెత్ అంటే శరీరం లోపల నుంచి వచ్చే ఏ డెత్ అయినా సరే నార్మల్ డెత్ అంటారు. అంటే అనారోగ్య సమస్యల కారణంగా వచ్చే డెత్ని నార్మల్ డెత్ అంటారు. బయట నుంచి వచ్చే ఏ డెత్ అయినా సరే యాక్సిడెంటల్ డెత్ అంటారు. మనకి బయట నుంచి ఏమొస్తాయి? రోడ్ యాక్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్, వరదలు, భూకంపాలు, పాము కాటు, కరెంట్ షాకు, కాలువలో పడి చనిపోవడం, బిల్డింగ్ నుంచి పడి చనిపోవడం, ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ డెత్లోకి వస్తాయి. అందువల్ల మనం పాలసీ తీసుకునేటప్పుడు ఈ రైడరు అనేది ఉంటుంది, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ అనేది ఉంటుంది. ఆ రైడర్ మనం యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యాక్సిడెంటల్ రైడర్ డబల్ కవర్ ఉంటుంది, యాక్సిడెంటల్ రైడర్ ట్రిపుల్ కవర్ ఉంటుంది, యాక్సిడెంటల్ రైడర్ డిజేబిలిటీ బెనిఫిట్ అని కూడా ఈ రైడర్స్ ఉంటాయి. మనకు అనుగుణంగా మనం ఏ రైడర్ కావాలితే ఆ రైడర్ మనం చూజ్ చేసుకోవచ్చు. మనం తీసుకునే కొత్త పాలసీకి మనం యాక్సిడెంట్ డబల్ కవర్ పెట్టుకుంటే కనుక మన సమ్మిష్యూర్డ్ ఏదైతే తీసుకుంటామో దానికి డబల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది యాక్సిడెంట్ క్లెయిమ్ అయితే ఇస్తారు. అదే ట్రిపుల్ కవర్ అనేది తీసుకుంటే కనుక మనం పాలసీ ఏ సమ్మిష్యూర్డ్ అయితే తీసుకుంటామో ఆ సమ్మిష్యూర్డ్కి ట్రిపుల్ అమౌంట్ అనేది, ట్రిపుల్ సమ్మిష్యూర్డ్ అనేది యాక్సిడెంటల్ కవరేజ్కి ఇంకా ఇస్తారు. అందువల్ల ఇది చూసుకునే వెసులుబాటు అనేది కూడా మనకు ఉంటుంది. ఈ కవరేజ్ అనేది మ్యాక్సిమం మనకు అన్ని పాలసీలకి కలిపి, పాత పాలసీలు ఉంటే కనుక ₹1,00,00,000 వరకు లిమిట్ ఉంటుంది మనకి యాక్సిడెంటల్ కవరేజ్ అనేది. అందువల్ల మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఈ రైడర్ మీకు ఏది కావాలో అది చూస్ చేసుకుని మనం ఆ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉన్నది. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.